హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో మనము 1Bలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. కంటిన్యూటీ చాప్టర్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. నేను ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అయితే సొల్యూషన్స్ అప్లోడ్ చేస్తాను. ఎవరైతే చూడలేదు అండ్ స్క్రీన్లో ప్లేలిస్ట్ ఇస్తాను, చూడండి. చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ గివెన్ బై ఈ ఫంక్షన్ అయితే ఇచ్చిండు. ఇక్కడ ఈ at the points 0, 1 and 2. ఓకే, ఈ పాయింట్స్ దగ్గర ఈ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుందా లేదా అని చెక్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, ఇచ్చిన ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుందా లేదా అని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బై డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ at x equal to a is limit x tends to a minus f of x is equal to limit x tends to a plus f of x is equal to f of a. ఓకే, ఇదైతే ఫార్ములా తెలుసు కదా మనకి. ఈ ఫార్ములా అయితే యూజ్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం 3 కేసులు అయితే కన్సిడర్ చేసుకోవాలి. కేస్ 1, బికాజ్ ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి 0, 1, 2. ఓకే, ఈ 3 పాయింట్స్ దగ్గర కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ కేస్ 1 గివెన్ f of 0 వాల్యూ ఏమవుతుంది, ఈక్వల్ టు 0 ఉంది అంటే ఈ ఫంక్షన్ తీసుకోవాలి. ఓకే, 4 మైనస్ ఎక్స్ దగ్గర 0 రిప్లేస్ చేయండి, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. ఓకే, అర్థమైందా? దెన్ నౌ లిమిట్ x tends to 0 minus f of x equal to limit x tends to 0 minus, ఓకే, 0 మైనస్ అంటే లెస్ దెన్ వాల్యూ అంటే ఇది తీసుకోవాల్సి ఉంటుంది. 4 minus x square that is equal to 4 minus x దగ్గర 0 రిప్లేస్ చేయండి, 4 వస్తుంది. అండ్ సిమిలర్లీ లిమిట్ x tends to 0 plus f of x equal to లిమిట్ x tends to 0 plus అంటే x గ్రేటర్ దాన్ వాల్యూ అంటే ఈ ఫంక్షన్ తీసుకోవాలి. x minus 5 that is equal to x దగ్గర 0 రిప్లేస్ చేయండి, ఏమొస్తుంది మనకి 0 minus 5 that is equal to minus 5. Therefore limit x tends to 0 minus f of x is not equal to 0. Limit x tends to 0 plus f of x. Therefore f of x is not discontinuous at x equal to 0. ఓకే, ఇప్పుడు కేస్ 2 అయితే చెక్ చేయండి. కేస్ 2 ఏంటి, గివెన్ f of 1 at x equal to 1 చెక్ చేయండి. f of 1 అంటే ఏంటి అవుతుంది, ఈ ఫంక్షన్, బికాస్ చూడండి ఈక్వల్ సింబల్ ఉంది ఇక్కడ, ఇది అవుతుంది మనకి. ఈక్వల్ సింబల్ ఉండడంలో ఈ ఫంక్షన్ తీసుకోవాలి. x మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు x అక్కడ 1 ప్లేస్ చేయండి, 1 మైనస్ 5 అవుతుంది, మైనస్ 1. ఓకే, మైనస్ 4. ఓకే, ఇప్పుడు లిమిట్ x tends to 1 minus f of x equal to లిమిట్ x tends to 1 minus అంటే ఏంటి, లెస్ దాన్ వాల్యూ. లెస్ దాన్ అంటే ఏంటి, ఇదే ఫంక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే x minus 5 దట్ ఈజ్ ఈక్వల్ x దగ్గర 1 రిప్లేస్ చేయండి, 1 minus 5 దట్ ఈజ్ ఈక్వల్ టు minus 4. ఓకే, నౌ limit x tends to 1 plus is equal to limit x tends to 1 plus అంటే x greater than value అంటే ఇది తీసుకోవాలి, x greater than 1 అంటే 4x square minus 9 that is equal to x దగ్గర 1 రిప్లేస్ చేయండి, 4 minus 9 that is equal to minus 5. ఓకే, x దగ్గర 1 రిప్లేస్ చేసాము అంతే, ఇక్కడ అర్థమైంది కదా. ఓకే, 1 స్క్వేర్ అంటే 1, 4 minus 9 అంటే minus 5. Therefore limit x tends to 1 minus f of x is not equal to limit x tends to 1 plus f of x. Therefore చూడండి ఈ రెండు వాల్యూలు ఈక్వల్ కాదు, దట్స్ వై దే బోత్ ఆర్ నాట్ ఈక్వల్. Therefore f of x is discontinuous at x equal to 1.
అర్థమైందా? ఇప్పుడు కేస్ 3 అయితే చెక్ చేయండి. కేస్ 3 అయితే మనకి given f(2) that is equal to ఈక్వల్ సింబల్ చూడండి, ఇక్కడ దీనికి ఈక్వల్ ఉంది. ఈ ఫంక్షన్ తీసుకోవాలి. 3x plus 3 into x దగ్గర 2 రిప్లేస్ చేయండి. 4 that is 6 plus 4 that is equal to 10. Okay, now limit x tends to 2 minus f of x is equal to limit x tends to 2 minus అంటే x less than value. x less than value అంటే ఈ ఫంక్షన్ తీసుకోవాలి. 4x square minus 9 that is equal to 4 into x దగ్గర 2 రిప్లేస్ చేయండి. 2 square that is minus 9 that is equal to 4 into 4 minus 9. 4 4s are 16 minus 9 that is equal to 16 అంటే మనకి ఎంత వస్తుంది? ఇది 7 మనకి. 16 minus 9 ఎంత? 7. ఓకే, సిమిలర్లీ లిమిట్ x tends to 2 plus రిప్లేస్ చేయండి. లిమిట్ x tends to 2 plus అంటే ఏంటి? గ్రేటర్ దెన్ వాల్యూ అంటే ఈ ఫంక్షన్ తీసుకోవాలి. 3x plus 4. 3x plus 4 that is equal to 3 into x దగ్గర 2 రిప్లేస్ చేయండి. It is 6 plus 4 that is equal to 10. Therefore ఈ రెండు వాల్యూస్ నాట్ ఈక్వల్. చూడండి, ఇది 7 వచ్చింది, ఇది 10 వచ్చింది. both are not equal. Therefore limit x tends to 2 minus f of x is not equal to limit x tends to 2 plus f of x. Therefore f of x is discontinuous at x equal to 2. ఓకే, ఇలా 3 వాల్యూస్కి ఇలా చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా మీకు? ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.